మెగా పీటీఎం మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0లో ప్రతి టీచరు ప్రతి స్టూడెంట్కి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని ఇవ్వాలని ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రతి విద్యార్థి యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఆన్లైన్లోంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. సో మొదటగా దీనికోసం మన మొబైల్లో గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి csc.ap.gov.in అని మనం సెట్ చేస్తే ఫస్ట్ ఇక్కడ CSE AP అని రావడం జరుగుతుంది. సో ఈ లింక్ని ఒకసారి క్లిక్ చేయాలి. ఆ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది, మెయిన్ పేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని. సో ఇక్కడ మొదటిగా మనం ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రికార్డ్ని ఎలాంటి సమస్య లేకుండా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ముందుగా మనం ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఉన్నటువంటి 3 డిజిట్స్ని క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ మనం డెస్క్టాప్ సైట్ని ఆన్లో చేసి పెట్టుకోవాలి. అలాగే సెట్టింగ్స్లోకి వెళ్ళి అసెసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ అసెసిబిలిటీలో ఈ యొక్క ఫాంట్ సైజుని 100 కాకుండా 80 అలా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం అలా పెట్టుకున్నప్పుడు మాత్రం ఇక్కడ మనకు టాప్లో లాగిన్ అనే ఆప్షన్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ గ్రీన్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆడడం జరుగుతుంది. ఇక్కడ లీప్ యాప్లో మనకు స్కూల్ యొక్క లాగిన్కి ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేస్తామో అదే పాస్వర్డ్ ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. అంటే లీప్ యాప్లో మనం స్కూల్ లాగిన్ ఉంటుంది కదా, డైస్ కోడ్ దాని పాస్వర్డ్ అదే యూజర్ ఐడి అంటే డైస్ కోడ్ అదే పాస్వర్డ్ ఇక్కడ యూజ్ చేసి క్యాప్స్కి ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు మనకు మన స్కూల్ యొక్క CSE లాగిన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మనకు పైన టాప్లో హోము, డాష్బోర్డు, PTM డాష్బోర్డు ఇక్కడ చూపిస్తుంది. అక్కడ మనకు సర్వీసెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో సర్వీస్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో రెండో ఆప్షన్ సర్వీసెస్ ఆప్షన్ని దగ్గర ఉన్న ప్లస్ ఆప్షన్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి సబ్ ఆప్షన్స్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని స్క్రోల్ చేస్తూ వెళ్తే మనకు R3.5 స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ దగ్గర క్లాస్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనం ఏదో ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా మనకు 2024-25 అంటే లాస్ట్ ఇయర్ ఎవరైతే ఫస్ట్ క్లాస్ చదివారో వారిని ఫస్ట్ క్లాస్లోనే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అప్పుడు ఏ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అంతా ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఆ ప్రోగ్రెస్ అదే డేటాను మనం ఇక్కడ ఆన్లైన్లో ఉంది కాబట్టి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆ స్టూడెంట్ పేరు, ఆ స్టూడెంట్ ఎదురుగా మనకు పెన్ ఐడి, అడ్మిషన్ నెంబరు, చివరిలో వ్యూ రిపోర్ట్ అని ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ ఎదురుగా ఉన్నటువంటి వ్యూ రిపోర్ట్ని క్లిక్ చేస్తే ఆ స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఒకసారి క్లిక్ చేస్తే చూడండి. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు మొత్తం వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ ప్రొఫైలు, అలాగే హాజరు ఎంత, అలాగే మొత్తం ఇంటర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ సంబంధించిన మార్క్స్ ఇలా మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేవి హోలిస్టిక్ రికార్డులో ఉంటుంది. కింద మీరు డౌన్కి వస్తే ఇక్కడ మనకు ప్రింట్ అండ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ప్రివ్యూ రావడం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ PDF అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ సేవ్ PDF ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ ఫైల్ అనేది PDFలో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్రతి స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.